హరే కృష్ణ. నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతము. ముందుగా మనం హరే కృష్ణ ప్రార్థన మాతాజీ, చేసుకొని దండవత్ ప్రణామాలు. క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. హరే కృష్ణ. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రా మాయి సుదర్శన్ की जय। गौर निताय की, वामन देव की, परशुराम भगवान की, राधा माधव की, శ్రీల ప్రభుపాదుల వారికి జై। ప్రార్థనలు చేసుకుందాం। ఓం హరే కృష్ణ మాతాజీ, అజ్ఞానతిమిరాంధస్య దండం. జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। మనం ఇప్పుడు 6వ అధ్యాయంలోని 15, 16 మరియు 17వ శ్లోకాల్ని చూద్దాం ఈరోజు। 6వ అధ్యాయము ధ్యాన యోగం। యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మస్తం స్థామధిగచ్చతి। ఈ విధముగా నిరంతరము దేహము, మనస్సు, కర్మలను నియంత్రించుచు ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనసు కలవాడై భౌతిక జీవిత స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్ రాజ్యమును అనగా కృష్ణధామమును పొందును। నెక్స్ట్ 16వ శ్లోకము। నాత్యశ్నస్తస్తు యోగోస్తి నచైకాంతామనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున। ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువగా భుజించువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వారికి యోగి అవుటకు అవకాశం లేదు। 17వ శ్లోకము। యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః। నియమితమైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మములు కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింప చేసుకొనగలడు। మనం ఇప్పుడు 3 శ్లోకాల్ని చర్చించుకుంటున్నామండి ఈరోజు। 15, 16 మరియు 17। అందులో 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో మనకి ఈ విధంగా వివరిస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో। మొట్టమొదటి లైన్‌లో ఏం చెప్తున్నారంటే, యోగాభ్యాసపు అంతిమ లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా వివరించబడినది। అట్టి యోగాభ్యాసము ఎటువంటి భౌతిక సౌకర్యములను పొందదు। ఇక్కడ మనకేం చెప్తున్నారండి? యోగాభ్యాసం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, ఇందులో స్పష్టంగా చెప్పబడిందంట ఈ శ్లోకంలో। అయితే అసలు ఈ యోగాభ్యాసం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అని తెలుసుకోవడానికంటే ముందు, అసలు యోగాభ్యాసం అంటే ఏమిటి? అది తెలుసుకోవడానికి ముందు మనం ప్రయత్నం చేద్దాం। ఇప్పుడు మనము ధ్యాన యోగాన్ని చర్చిస్తున్నాం। అంతకుముందు 3వ అధ్యాయంలో కర్మ యోగాన్ని చర్చించాం। ఆ తరువాత కర్మ యోగమైన, జ్ఞాన యోగమైన, ధ్యాన యోగమైన, భక్తి యోగమైన ఏదైనా సరే మనము
కృష్ణుడి మీద మనసు సంలగ్నం చేస్తేనే దాన్ని యోగము అంటారు. ఇక్కడ మనకి కర్మయోగంలో ఏం చెప్తున్నారండి? మనం ఏ కర్మ చేసినా ఫలితం ఆశించకుండా ఫలితాన్ని భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించాలి అని చెప్తున్నారు. అది కర్మయోగం. అంతే తప్ప కేవలం కర్మల్ని వదిలేసి కర్మ త్యాగం చేస్తే అది కర్మయోగం అవ్వదనమాట. కృష్ణుడు లేకపోతే అది యోగము అనేది అవ్వదు. ఇక్కడ మనము తరువాత ఏం చెప్తున్నారు? జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఆ భగవంతుడు అయిన పరమ సత్యాన్ని తత్వపరంగా అర్థం చేసుకోవడమే జ్ఞానయోగం. అదే ధ్యాన యోగం అంటే భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడి పైన మనసు సంలగ్నం చేస్తూ ధ్యానం చేస్తే అది ధ్యాన యోగం. అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి స్వయంగా సేవ చేయడమే భక్తి యోగము అవుతుంది. కృష్ణుడు లేకుండా ఏది కూడా యోగము అని అసలు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పట్లేదు. మనము కళ్ళు మూసుకొని నిరాకారం మీద ధ్యానం చేసినంత మాత్రాన అది ధ్యానం కాదు. అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పలేదు. మరి ఇంకెక్కడైనా గాని ఎవరైనా చెప్పి ఉండవచ్చు. మనం ఏం నేర్చుకుంటున్నాం? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకుంటున్నాం. కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏ యోగమైనా సరే కృష్ణుడితో సంబంధం ఉంటేనే అది యోగమవుతుంది. కృష్ణుడితో సంబంధం లేనిది ఏది కూడా యోగమవ్వదు. అయితే మనం ముఖ్యంగా ఈ అధ్యాయంలో ధ్యాన యోగంలో ఏం తెలుసుకుంటున్నాం? ధ్యాన యోగంలో మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అసలు యోగి, ధ్యాన యోగి అనేవాడు తను ఆ ధ్యాన యోగంలో పరిపూర్ణత స్థితికి చేరుకుంటే అతను ఏం పొందగలడు అనేది మనకి ఈ శ్లోకంలో తెలుసుకుంటున్నాం. మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం? యోగారురుక్ష, యోగారూఢ అనే 2 స్టేజ్‌లుంటాయి ధ్యాన యోగంలో అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యోగారూఢ స్థితికి వెళ్ళిన ధ్యాన యోగి చిట్ట చివరిగా తన ధ్యాన యోగం యొక్క లక్ష్యాన్ని ఏమిటి? అది ఎలా చేరుకుంటాడు అనేది మనం ఈ శ్లోకంలో తెలుసుకుంటున్నాం. మనకి మొత్తం ఈ అధ్యాయంలో కూడా ఇప్పటివరకు కృష్ణ భగవానుడు యోగా వృక్ష స్టేజ్ నుంచి యోగారూఢ స్టేజ్‌కెళ్ళిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని చెప్తూ, మళ్ళీ తర్వాత మళ్ళీ యోగా వృక్షకెళ్తున్నారు. మళ్ళీ యోగారూఢకి. అలా ఈ అధ్యాయం మొత్తం కూడా ముందు నుంచి చివరికి ఎలా చేరుకోవాలి అని వెళ్తూనే ఉంటాడు. మళ్ళీ ముందుకొస్తాడు, మళ్ళీ యోగారూఢ స్టేజ్‌కి వెళ్తాడు. యోగా వృక్షకొస్తాడు, యోగారూఢకెళ్తాడు. ఎందుకంటే యోగా వృక్షలో నువ్వేం చేస్తే యోగారూఢ స్టేజ్‌కి వెళ్ళగలవు. అదే వివరిస్తూ ఉన్నారనమాట. మనము అయితే ఈ శ్లోకంలో మనకు ముఖ్యంగా చెప్తున్నారు యోగారూఢ స్టేజ్‌కి వెళ్ళిన ధ్యాన యోగి అంతిమ లక్ష్యం ఏమిటి? ఆయన ఏం చేరుకుంటాడు అనేది చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి అసలు యోగం అంటే మనము కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం. కానీ ఇప్పుడు మనం అలా అన్నామా? మరి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము? అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఒక జీవి అంటే ఒక జీవాత్మ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మనకి పూర్తిగా నేను అంటే ఈ శరీరమే అనే భావనలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక జీవాత్మ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను అంటే ఈ శరీరం అనే భావనలో ఉన్నాడు. ఇప్పుడు మన ఈ జీవాత్మకి వచ్చే ప్రతి ఒక్క కష్టానికి, దుఃఖానికి కారణం ఏమిటి అంటే, నేను అంటే ఈ శరీరం అనుకోవడమే. అసలు ఎందుకు వస్తుంది మనకి ఈ శరీరము అంటే, ఇప్పుడు మనకి మన లోపల ఒక విధమైన ఆహ్, కల్మషం అనేది వచ్చిందనమాట. ఎప్పుడైతే ఒక జీవికి కల్మషం అనేది ఏర్పడుతుందో, అప్పుడు ఆ జీవికి భౌతికమైన శరీరం అనేది వస్తుంది. భౌతికమైన శరీరాన్ని పొందడమే ఒక కల్మషాన్ని పొందడం. ఎప్పుడైతే ఈ కల్మష స్థితిలోకొస్తామో భౌతిక శరీరం అనేది లభిస్తుంది. ఈ భౌతికమైన శరీరంలోకి ఎప్పుడు వచ్చామో మనకప్పుడు దుఃఖం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం ఆరోగ్యమైన స్థితిలోకి వస్తామో, అప్పుడు మనకి భౌతికమైన శరీరం ఉండదు. ఈ దుఃఖం కూడా ఉండదు. ఎప్పుడు కల్మష స్థితిలోకొస్తామో మనకి శరీరం లభిస్తుంది. దుఃఖం కూడా దానంతట అదే వస్తుంది. మరైతే ఎప్పుడు ఈ దుఃఖం నుంచి మనం బయటపడగలం? ఎప్పుడైతే నేను అంటే ఈ శరీరం కాదు, నేను భగవంతుడి యొక్క అంశను అని ఎప్పుడు తెలుసుకుంటామో, అప్పుడు మనం ఈ దుఃఖం నుంచి బయటపడగలం. ఎప్పుడైతే మనము
భగవంతుడి యొక్క అంశలం అని తెలుసుకుంటామో, ఈ దుఃఖం నుంచి దూరమవుతామో, అప్పుడు మనకేం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చూడండి అనేకమైన శరీరాలను కలిగి ఉన్నాం. ఎటువంటి శరీరము? కొందరు నల్లగా, కొందరు తెల్లగా, పొట్టిగా, నల్లగా, రంగురంగుల వస్త్రాల్ని ఏ విధంగా అందరూ ధరిస్తారో, అలా రంగురంగుల శరీరాల్ని ధరించి ఉన్నాం. ఈ విధమైన ఈ శరీరాల్ని ధరిస్తూ, ఈ శరీరమే నేను అనుకున్నంత వరకు మనకు దుఃఖమే. ఎప్పుడైతే నేను అంటే భగవంతుడి యొక్క అంశని, నేను ఆ భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి అని ఎప్పుడు తెలుసుకుంటామో, ఆ భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి చేసే ప్రయత్నమే మనం యోగా అని చెప్పొచ్చు. ఇక్కడ ఏ విధంగా అంటే, ఇప్పుడు మన శరీరంలో ఒక చిన్న భాగం ఉందనుకోండి. అదేమిటి? మన చేతికి ఉన్న ఒక చిటికెన వేలు. ఈ చిటికెన వేలుని మనము శరీరంలో భాగమైనంత వరకు దీనికి ఎంతో విలువుంటుంది. ఎప్పుడైతే ఈ చిటికెన వేలు శరీరంలోంచి తెగి కింద పడిపోయిందనుకోండి, దాన్ని 50 ఎన్‌పీకి రూ. 1 కూడా ఎవరు కొనరు. ఒకవేళ ఈ శరీరంలో ఉంటే ఎంత విలువ? ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చి, "నీకు ₹1,00,00,000 ఇస్తాను. మీ చిటికెన వేలు ఇవ్వండి" అంటే ఎవరైనా ఇస్తారా? ₹1,00,00,000 నాకేం అవసరం లేదు. నా వేలు నా దగ్గరే ఉంటుంది. కదండీ! ఎవ్వరు ఇవ్వడానికి సిద్ధపడరు. కానీ అదే వేలు తెగి కింద పడిపోయిందనుకోండి భూమి మీద, ఇంకా అసలు ఆ వేలుకి ఒక్క పైసా యొక్క విలువ కూడా లేదనమాట. అలానే మనం భగవంతుడి యొక్క అంశలము, ఆయన బిడ్డలము అని మనని మనం ఎప్పుడు గుర్తుంచుకుంటామో, మన విలువ అంతే కోట్లతో సమానం. ఎప్పుడైతే మనం ఆయన్ని మర్చిపోయి, ఆయనతో వేరు పడిపోయి, వేరుగా దూరంగా వస్తామో, మనకి ఒక పైసా విలువ కూడా ఉండదనమాట. అలానే ఉండి, ఇప్పుడు మనం అటువంటి స్థితిలోనే ఉన్నాం. ఆయన నుంచి దూరంగా వచ్చి ఆయన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నామనమాట. ఎప్పుడైతే ఆయన్ని చేరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, అది అసలైన స్థితి. ఇప్పుడు మనము ఏమనుకుంటామంటే, ఒక ఖైదీ ఉన్నాడనుకోండి. ఒక జైలులో ఉన్న ఖైదీ ఏ విధంగా తన గురించి భావిస్తాడు? ఆయన పూర్తి సమాజం నుంచి వేరుగా ఉంటాడు. అలా అని సమాజం నుంచి వేరుగా ఉన్నంత మాత్రాన ఆయన సమాజం నుంచి ఏం దూరం అవ్వడు. ఎందుకంటే ప్రభుత్వమే ఆయన్ని పోషిస్తుంది. అంటే ఆయన కూడా చట్టపరంగా ప్రభుత్వంలో ఒక భాగమే. కానీ సమాజానికి దూరంగా ఉన్నాడు. మనం కూడా అంతే. మనం కూడా కృష్ణుడి యొక్క సృష్టిలో భాగమే. కానీ మన యొక్క కల్మషాల వలన మనం కృష్ణుడికి దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే ఆయన్ని చేరుకోవడానికి, ఆయనకి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తామో అదే యోగము. అటువంటి యోగాన్ని ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో ఎవరైతే ధ్యాన యోగి ఎటువంటి స్థితిని పొందుతాడో చెప్తున్నారు. అటువంటి స్థితిని ధ్యాన యోగి పొందడం అతి కష్టమైన విధానం. ఎందుకంటే ధ్యాన యోగి ఆయన బ్రహ్మచర్యం పాటిస్తూ అడవిలోకి వెళ్లి అందరికి దూరంగా అక్కడ ముక్కు మూసుకొని నిరంతరం తపస్సు చేస్తూ ఉండాలి. అది కష్టమైన విధానం. అయితే ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో చెప్తున్నారు. అటువంటి ధ్యాన యోగి ఏ స్థితిని పొందగలడో భక్తి యోగి దాన్ని సులభంగా పొందగలడు అనే విషయాన్ని మనకిక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. అయితే మనము ఒకటే తెలుసుకోవాలి. మనం ముందుగా నేను అంటే ఈ శరీరం కాదు. నేను భగవంతుడి యొక్క అంశని. నేను ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను తిరిగి మళ్ళీ ఈ శరీరంలోకి అంటే 84,00,000 జీవరాశుల్లో ఏ యొక్క జీవరాశి యొక్క శరీరంలోకి నేను వెళ్ళకుండా దాని నుంచి బయటపడాలి అనే జ్ఞానం ఎప్పుడు వస్తుందో, ఆ వివేకం వచ్చిన వాళ్ళకే మనకి ఈ జ్ఞానం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ వివేకం రానంత కాలము మీరు ఎంత జ్ఞానం ఇచ్చినా వాళ్ళందరి ముందు చెవిటివాడి ముందు శంఖం లాగానే అన్నమాట. వాడికి ఆ జ్ఞానం ఏమిటో కూడా అర్థం కాదు. ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకున్నాం. నేను అంటే ఈ శరీరం కాదు అని. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వస్తామో, అప్పుడే మనకి పరమ శాంతి అనేది లభిస్తుంది. అప్పటి వరకు మనకి శాంతి అనేది లభించదు. ఎందుకంటే మనకిక్కడ శాంతి సూత్రాన్ని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్పారండి? దేహము, మనస్సు, కర్మలను ఈ విధంగా నిరంతరము నియమించిన యోగివాడు నియమితమైన మనస్సు కలవాడై భౌతికమైన స్థితి నుంచి విరమించుట ద్వారా భగవద్ధామం చేరగలడు. అంటే దేహము, మనస్సు, కర్మలను నియమించిన వాడు యోగి. ఇక్కడ ఎవరైతే ఈ మూడిటిని కూడా వాళ్ళ నియంత్రణలో వాళ్ళు ఉంచుకుంటారో, అప్పుడు వాళ్ళకు మాత్రమే శాంతి అనేది లభిస్తుంది.
ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఈ భౌతికమైన లోకంలో. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాం. చూడండి, ఇంతకుముందు మనకి ఏ విధమైన సౌకర్యాలు కూడా ఉండేవి కావు. ప్రతి చిన్నదానికి కూడా ఈ భౌతికమైన ప్రకృతిలో సహజంగా ఏది లభిస్తుందో, దాని మీదనే ఆధారపడుతూ జీవించేవాళ్ళం. మనకి ఏ విధమైన ఇప్పుడు ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఇప్పుడు ఉన్న సౌకర్యాలు కానీ, మనకి ఎన్నో సౌకర్యాలను ఉపయోగించుకుంటూ జీవిస్తున్నాం. కానీ ఇంతకు ముందు కంటే మన జీవితంలో శాంతి అనేది పూర్తిగా పోయింది. ఎంతగా శాంతిని కోల్పోయారంటే ఒక్కొక్కళ్ళు, ఇది ఎక్కువగా ఈ కల్చర్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి పాశ్చాత్య దేశాల్లో. వాళ్ళకసలు శాంతి అనేది ఉండదనమాట. శాంతి లేకపోవడం వల్ల మనకంటే ఇంకా అత్యాధునికమైన సౌకర్యాలతోని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి శాంతి ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, పక్కింటి వాడే వచ్చి నా మీద ఎక్కడ దాడి చేస్తాడో అని ఎక్కువగా భయపడుతూ ఉంటారు వాళ్ళు. అందుకని ఏం చేస్తారు, ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కుక్కయితే మనకి బాగా కాపలా కాస్తుంది నిరంతరం అని. ఇప్పుడు అటువంటి ఆ సంస్కృతి మన దేశంలో కూడా వచ్చింది. ఎవరికీ శాంతి ఉండదు. పక్కింట్ల వాళ్ళతోని వాళ్ళకి సరి అయిన సంబంధాలుండవు. అందరితోని గొడవలే. అదొక్కటే కాదు, కుటుంబంలో కూడా ఒకరి మధ్య ఒకరికి సఖ్యత అనేది ఉండదు. అందుకని ఏం చేస్తారు, శాంతి కోసం, ప్రేమ కోసం జీవిత భాగస్వామిని దూరంగా ఉంచి కుక్కని పెంచుకొని, ఆ కుక్కకు సేవ చేస్తూ, ఆ కుక్క చైతన్యంలో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే శాంతి లేదు. ఇప్పుడందరూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఊడిపోతుందో తెలియదు. అందుకని నా ఉద్యోగం ఉంటుందా? లేదా? అని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. అంటే శాంతి లేదు. ఇంత శాంతి కోల్పోవడానికి కారణం ఏమిటి? మనం ఈ భౌతిక లోకంలో నేను అంటే ఈ శరీరము, ఈ శరీరం చుట్టూ ఉన్న వస్తువులు కానీ, మనుషులతో కానీ, నేను అనే బంధాన్ని మనం కలిగి ఉన్నాం. కలిగి ఉండి ఏం చేస్తున్నాము, నేను అంటే ఈ శరీరమే అనుకోని, ఈ శరీరంతోని ఎవరితోని బంధం కలిగి ఉన్నామో, ఒక భార్య కానీ, పిల్లలు కానీ, సేవకుడు కానీ, యజమాని కానీ, వాళ్ళకు సేవ చేస్తున్నాం. ఇప్పుడు సేవకుడు ఉన్నాడనుకోండి మనకి, ఆ సేవకుడికి ఇప్పుడు మనకి ఎప్పుడైనా మన ఆర్థిక పరిస్థితి బాలేదనుకోండి, బాగోకపోయినా సరే మన మన దగ్గర పనిచేసే సేవలకు మనం జీతం ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు పని చేయడు, వాడు బ్రతకలేడు. అంటే సేవకులకు కూడా సేవకుడిగా ఉంటున్నాం మనం. మనం ఎప్పుడైతే ఈ చుట్టూ భౌతికమైనంగా ఉన్న వస్తువులకి, మనుషులకి, ఆ విషయాలకి సేవ చేస్తూ ఉంటామో, అప్పటి వరకు మనకి శాంతి అనేది ఉండదు. మరి మనకి ఎప్పుడు శాంతి లభిస్తుందండి? ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యంలోకి వస్తామో, అప్పుడే మనకి శాంతి అనేది వస్తుంది. కృష్ణ చైతన్యంలోకి రానంత వరకు నువ్వు ఎంత గొప్ప విషయాలు సాధించినా, నువ్వెంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నా, నీకెంత డబ్బు ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, తెలివితేటలున్నా, మనకు మనశ్శాంతి అనేది ఉండదు. కృష్ణ చైతన్యం ఒక్కటే శాంతికి ఉన్న ఏకైక మార్గము అనే విషయాన్ని మనకు శ్రీల ప్రభుపాదుల వారు ఖచ్చితంగా వివరిస్తూ ఉన్నారన్నమాట. ఈ శ్లోకంలో ముఖ్యంగా మనకి ఏం చెప్పారండి? నిర్వాణం గురించి చెప్పారు. నిర్వాణం అంటే ఏమిటి? ముగింపు. ఏమిటా ముగింపు? మనము ఈ భౌతికమైన లోకంలో, ఈ భౌతికమైన స్థితి నుంచి ఇక్కడ ఉన్న మన జీవితాన్ని ముగించుకొని మనం భగవద్ధామం చేరుకోవడం. అంటే ఏమిటి? ఇక్కడ ఉన్న జీవితాన్ని ముగించడమే అసలైన నిర్వాణం. భౌతికమైన స్థితిని ముగించి ఆధ్యాత్మికమైన స్థితికి చేరడము. అదే ముగింపు అంటే. అది తప్ప ఇంకొకటి ఏం చేసినా గాని మనకి శాంతి లభించదు. అది సరి అయిన ముక్తి విధానం అనేది కాదు. మనకిక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారు. ఏమన్నారిక్కడ? యోగాభ్యాసం ఎటువంటి భౌతికమైన సౌకర్యాలని కోరదు. మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాలి. యోగం చేయడం ద్వారా చాలా మంది సిద్ధుల్ని పొందాలని, సౌకర్యాల్ని పొందాలని, అంటే ఇంక వాళ్ళ భౌతికమైన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే ఎక్కువగా ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్‌లో కాదనుకోండి, నార్త్ ఇండియాలో యోగేశ్వర్ బాబా అని ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. కారణం ఏమిటంటే, ఆయన ఈ యోగ పద్ధతి ద్వారా కొన్ని సిద్ధుల్ని పొందాడన్నమాట. ఆ సిద్ధుల్ని అందరి ముందు ప్రదర్శిస్తూ ఎంతోమంది ఆయనకు ఫాలోవర్స్‌ని, అనుయాయుల్ని, డబ్బుని సంపాదిస్తూ అందరి ముందు గొప్పవాడిలా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుంటున్నాడు. అంటే ఆయన యోగము కొన్ని రోజులు చేసిన సాధన యొక్క లక్ష్యం ఏమిటి? ఈ భౌతికంగా ఉన్నతంగా ఉండడము, డబ్బు,
మనని ఫాలోవర్స్‌ని పెంచుకోవడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అదే యోగం యొక్క ముఖ్య లక్ష్యం అనుకుంటున్నాడు. కానీ యోగం యొక్క ముఖ్య లక్ష్యం అది కాదు. భౌతికమైన స్థితి నుంచి మనం బయటపడి ఆధ్యాత్మిక లోకానికి చేరుకోవడం, ముక్తిని పొందడం. అది యోగం యొక్క లక్ష్యం. అది ఎప్పుడైతే తెలుసుకోలేమో అది అసలు యోగి అనే అనిపించుకోడనమాట ఆయన. ఇక్కడ మనకింకా ముఖ్యంగా ఏం చెప్పాడండి? అలాగనే భౌతిక స్థితి నుంచి విరమణ పొంది మనుజుడు శూన్యమునందు ప్రవేశమునందు ఇప్పుడు మనం అనుకుంటాం. ఇప్పుడు భౌతికమైన స్థితి నుంచి మనం బయటపడ్డాము అంటే శూన్యంలోకి ప్రవేశిస్తామేమో అనే మనకొక అపోహ ఉంది. శూన్యంలోకి ప్రవేశించడం అనేది ఏ యోగం యొక్క అంతిమ లక్ష్యం కూడా కాదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. యోగం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అని ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ అంతిమ లక్ష్యంలో భౌతికమైన పురోగతి కాదు, శూన్యంలోకి ప్రవేశించడం కాదు. ఆ 2 కూడా యోగం యొక్క లక్ష్యం కాదు. మరి ఏమిటి యోగం లక్ష్యము? ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. భగవాను సృష్టిలో శూన్యం అనేది లేదు. వాస్తవమునకు భౌతికమైన స్థితి నుండి ముక్తి మనుషుని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామమును చేర్చగలదు అని చెప్తున్నారు. అంటే ఏమిటి? శూన్యము అంటే ఏమిటి? సున్నా. అయితే మనము అసలు ఏమీ లేని స్థితిలో నుంచే అందరము ఉద్భవించాము. చివరిగా ఏమీ లేని స్థితికే మనం అందరం వెళ్ళిపోతాము అనేది శూన్య భావన. ఎప్పుడు కూడా ఆ శూన్యం అనేది అసలు లేనే లేదు. ఇప్పుడు శూన్యంలోంచి ఏదైనా ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఆహ్, మనకి అంకగణితంలో 0 అనేది ఉంది. ఎప్పుడైతే సున్నాని కనిపెట్టారో అప్పుడు మాత్రమే మనకి గణితంలో పురోగతి అనేది వచ్చిందన్నమాట. 0 లేనంత వరకు పురోగతి లేదు. కానీ ప్రతి ఒక్క అంకె కూడా ఆ 0 నుంచే వచ్చింది. అంతే తప్ప ఏమీ లేని శూన్యం అనేది లేదు. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటున్నారంటే, ఈ వాళ్ళకు తెలిసినట్టుగా భగవంతుడిని వెతకడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎలా అంటే వాళ్ళకున్న తెలివితేటలను ఉపయోగించి ఏదో రాకెట్ తయారు చేసి, కొత్త కొత్త పరికరాల్ని తయారు చేసి, నువ్వు ఆకాశంలోకి వెళ్లి ఎంత వెతికినా కానీ నీకు భగవంతుడు కనిపించదు. భగవద్ రాజ్యం కూడా కనిపించదు. దాన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి అంటే, అసలు భగవంతుడు అంటే మన భౌతికమైన కళ్ళకి మనం భౌతికంగా వెతకడం ద్వారా భగవంతుడిని తెలుసుకోలేం. మరి భగవంతుడిని మనం ఎలా తెలుసుకోగలం? అంటే కేవలము ప్రామాణికుల ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందగలం. ఇప్పుడు చూడండి చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే అజ్ఞానంతోని, నేను ఎప్పుడు కూడా ఈ శాస్త్రాల్ని చదవడము, శాస్త్రాల్ని నమ్మడము, గురువుని పొందడం చెయ్యను. ఎందుకంటే గురువు అనే పద్ధతే నాకు నచ్చదు. నేను గురువు ద్వారా ఎందుకు జ్ఞానాన్ని పొందాలి అని కొంత ఇప్పుడు ఈ భక్తి గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఫేమస్ పర్సనాలిటీలు కూడా నాకు గురువు లేడు, భగవంతుడికి రూపం లేదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక విషయం ఉందనుకోండి. ఒక తండ్రి చెప్పాడు బిడ్డకి, ఎవరైనా సరే పుడితే మరణించాల్సిందే. మరణిస్తే తరువాత శరీరం వదిలేసిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తాడు అని. అంటే ఇప్పుడు మనం అది నమ్మలేదనుకోండి, మనం ఏం చేయాలి? మన జీవితం అంతా వెచ్చించి ప్రతి జీవి కూడా మరణిస్తాడు. మరణిస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. అనే విషయాన్ని తన జీవితం అంతా వెచ్చించి వృధా చేసి, ఆల్రెడీ తెలిసిన జ్ఞానాన్ని నువ్వు ప్రతి జీవి మరణిస్తాడు పుట్టిన తరువాత అని తెలుసుకుంటే, అది ఒక అజ్ఞానం. ఎందుకంటే నీ జీవితం అంతా వృధాగా పోయింది. ఎందుకంటే ప్రతి జీవి మరణిస్తాడు. ఖచ్చితంగా పుట్టినవాడు మరణిస్తాడు అని తెలుసుకోవడం వల్ల. ఇక్కడ మనము ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇటువంటి జ్ఞానము నా సొంత తెలివితేటల ద్వారా నేనే తెలుసుకుంటాను అనుకోవడం మూర్ఖమైన పద్ధతి. ఇది ఆరోహణ పద్ధతి. ఎప్పుడైతే అవరోహణ పద్ధతి ద్వారా మనం వెళ్ళాలి. అది ఏమిటి? ప్రామాణికుల ద్వారా జ్ఞానం పొందడం. ఆ ప్రామాణికులు ఏం చేస్తారు? మనకి సరి అయిన ప్రామాణికమైన గ్రంథాల నుంచి, శాస్త్రాల నుంచి జ్ఞానం పొంది దాన్ని మనకు వివరిస్తారు. అలా మనం జ్ఞానం పొందాలి. అంతే తప్ప మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ సొంత జ్ఞానం ద్వారా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మన జ్ఞానం పరమ సత్యాన్ని తెలుసుకోలేకపోగా మన జీవితం అంతా వృధా అయ్యి, మనం ఇంక మాయలో పడిపోయి అసలు భగవంతుడే లేడు అనే స్థితికి వెళ్తామనమాట. వాళ్ళు ఎన్ని లక్షల సంవత్సరాలు ప్రయత్నం చేసినా భగవంతుడు ఎవరు అనేది తెలుసుకోలేరు. ఇంకా అటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి
తెలిసిన అనుభవంలోంచి, జ్ఞానంలోంచి మనం అదే తెలుసుకొని దాని నుంచి జ్ఞానం పొందవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఒక తల్లి ఉంది. తల్లి చెప్తుంది పుత్రుడికి, "నీ తండ్రి గారు ఎవరు?" అనే విషయం. అంటే పుత్రుడికి తండ్రి ఎవరంటే ప్రామాణికం ఎవరు? తల్లి మాత్రమే. అలా జ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు ఏ విధంగా అంటే, ఇప్పుడు తల్లిలోకి తండ్రి బీజాన్ని ప్రవేశపెట్టడం ద్వారానే పుత్రుడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఆ రూపం వస్తుందో, ఆ తరువాత తల్లి ఆ బిడ్డని పోషిస్తుంది. ఆ తరువాత బిడ్డ ఒక రూపం తెచ్చుకొని తర్వాత జన్మిస్తాడు. అలానే ఈ భౌతికమైన ప్రకృతి కూడా ఒక తల్లి లాంటి. అందులోకి బీజాన్ని భగవంతుడు తన చూపు ద్వారా ప్రవేశపెడతాడు. అప్పుడే ఇక్కడ జీవం అనేది ఉత్పత్తి అవుతుంది. అలా ఏం లేకుండా ఈ భౌతికమైన ప్రకృతే ముఖ్యమైంది. అసలు బీజం లేదు, తండ్రి లేదు అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు ఎలా పుట్టావో నీ అస్తిత్వాన్నే నువ్వు ఒప్పుకోవడం లేదు. నువ్వు మినిమమ్ మనకున్న జ్ఞానం నుంచే, అనుభవం నుంచే మనము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు. మనం ఇది వదిలేసి బియాండ్‌గా ఏదో మనం ఉన్నతంగా ఆలోచిస్తున్నామని, అసలు మూలాన్ని వదిలేసి గొప్ప గొప్పగా నువ్వు మానసిక కల్పనలు చేస్తే, నువ్వు ఎప్పటికీ భగవంతుడి గురించి తెలుసుకోలేవు. అంటే ఈ భౌతికమైన ప్రకృతిలోకి భగవంతుడి ద్వారానే, భగవంతుడు ఇచ్చిన బీజం ద్వారానే సృష్టి అనేది జరుగుతుంది. అలా జీవుల సృష్టి జరిగిన తరువాత, ఆ సృష్టిలోని ప్రతి జీవి కూడా తెలుసుకోవాలి. నేను భగవంతుడి యొక్క బిడ్డని. ఆయన దగ్గరికి చేరుకోవడానికి నేను ప్రయత్నం చెయ్యాలి అని. అయితే ఎప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? అంటే మనం తెలుసుకుంటున్నాము భగవంతుడి దగ్గరికి చేరాలి అని. అది ఎలా సాధ్యమవుతుంది అంటే కేవలం సేవ ద్వారానే సాధ్యమవుతుంది. భగవంతుడితోని మనం సంబంధం ఏర్పరచుకోవడం ద్వారానే. అది ధ్యానమైనా సరే, భక్తి అయినా. అప్పుడే మనం ఆయన గురించి తెలుసుకోగలం. అలా తెలుసుకున్నవాడు మాత్రమే తెలుసుకుంటాడు. ఈ ఆధ్యాత్మికమైన స్థితి నుంచి నేను భౌతికమైన స్థితి నుంచి బయటపడి ఆధ్యాత్మికమైన రాజ్యమైన భగవద్ రాజ్యానికి చేరాలి అని. ఇప్పుడు మనము భగవంతుడి నుంచి వచ్చిందే ఏదైనా. భౌతికమైన సృష్టి అయినా, ఆధ్యాత్మికమైన సృష్టి అయినా. ఏదైనా భగవంతుడి నుంచే వచ్చింది. కానీ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే భగవంతుడి నుంచి వచ్చింది ప్రతీది కూడా ఆయన నుంచే వచ్చినా ఇక్కడ పరంధామము అంటే ఖచ్చితంగా భగవద్ రాజ్యము అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్పారు. ఆధ్యాత్మిక ఆకాశము మరియు దాని యందలి లోకములు మాత్రం పరంధామం అని పిలువబడును. అటువంటి ఆధ్యాత్మికమైన లోకానికి మనము ఎవరు చేరుకుంటారు? ఈ యోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా అయినా, భక్తి యోగం ద్వారా అయినా ఉన్నత స్థితికి చెందిన యోగి, యోగారూఢ స్టేజ్‌లో ఉన్న, భక్తి యోగంలో ఉన్నత స్థితిలో ఉన్న యోగి అయిన భగవద్ రాజ్యం చేరుకుంటాడు. ఆ భగవద్ రాజ్యం ఎలా ఉంటుంది అంటే, ఈ భౌతికమైన లోకానికి భిన్నంగా ఉంటుంది. ఈ భౌతికమైన లోకంలో మనకి వెలుగు కావాలి అంటే సూర్య చంద్రులు ఉండాలి, విద్యుత్తు ఉండాలి. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఇవేమి అవసరం లేదు. స్వయం ప్రకాశంగా, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఆ వెలిగిపోయే ఆ లోకాలే భగవద్ రాజ్యాలు. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవచ్చండి? భౌతికమైన లోకం ఏంటిది? ఆధ్యాత్మిక లోకం ఏంటిది? ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రామాణికత ఏమిటి? అయి స్వయం ప్రకాశాలు. భౌతికమైన లోకం స్వయం ప్రకాశం కాదు. సూర్యుడి ద్వారా మాత్రమే ప్రకాశం అవుతుంది. ఇది తెలుసుకోవడానికి ఉన్న ముఖ్యమైన ఇంకొక ఆధారం అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాడు? కృష్ణుని గురించి సంపూర్ణ జ్ఞానం కలిగిన పూర్ణయోగి ఆ భగవానుడు స్వయంగా ఇచ్చట తెలిపిన రీతి నిజమైన శాంతిని పొంది అంత్యమున గోలోకధామము కృష్ణ లోకాన్ని చేరుకోగలడు. భాష్యంలో కృష్ణుడు ఏం చెప్పాడో, నేను అదే వివరించడానికి అది శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారో, అదే వివరించడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మికమైన లోకంలో కృష్ణుడు ఉన్నాడు. అయితే అది మనము చాలా మంది అది ఒప్పుకోరనమాట. ఆ ఒప్పుకోని వాళ్ళకి ఉదాహరణగా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి. సూర్యుడు ఎక్కడో ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఆ సూర్యుడి యొక్క వెలుగు, శక్తి మన ప్రతి గదిలోని ఒక ప్రతి మూలకి ప్రవేశిస్తుంది. ఆ శక్తి ద్వారానే మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నాం, జీవనం సాగిస్తూ ఉన్నాం. మరి అటువంటప్పుడు సూర్యుడికే అంత శక్తి ఉంటే, భగవద్ రాజ్యంలో భగవంతుడు ఉన్న ఆయన యొక్క శక్తి అనేది, ఆయన యొక్క స్థితి ప్రెజెన్స్ అనేది మనము మన ఇంట్లో, మన మనసులో, మన పూజా మందిరంలో కూడా
ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడికున్న శక్తి కంటే కృష్ణుడికున్న శక్తి ఎంతో ఉన్నతమైంది. ఆ విషయాన్ని మనం మినిమమ్ అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇదే తెలిసిన విషయాల ద్వారానే కొంచెం తత్వపరంగా అర్థం చేసుకుంటే భగవంతుడెవరో తెలుసుకోవచ్చు. సూర్యుడు ప్రతి ఇంట్లో ప్రతి మూలలో వెలుగుని ఇచ్చినప్పుడు కృష్ణుడు గోలోకధామంలో ఉంటూ ఆయన యొక్క శక్తిని ప్రతి మనసులో మనం ఈ భౌతిక లోకంలో ఉన్న ప్రతి దాంట్లో ఆయన శక్తిని నింపలేడా? ఆయన అస్తిత్వం ఉండదా? మనం ఇక్కడ అది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మనము భగవంతుని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి సంపూర్ణ అవగాహన అంటే ఏమిటి అంటే, కృష్ణ భగవానుడి సంపూర్ణ అంశ అయిన విష్ణువు గురించి తెలుసుకోవడము. ఎవరైతే ఆయన సంపూర్ణ అంశ అయిన విష్ణువు గురించి తెలుసుకుంటారో, అప్పుడు మాత్రమే సంపూర్ణ జ్ఞానం పొందినట్టు. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. ఆయన సంపూర్ణ అంశ విష్ణు భగవానుడు అనే విషయాన్ని కూడా పొందాలి. అప్పుడు ఆ జ్ఞానం పొందితేనే అది సంపూర్ణమైన జ్ఞానం. ఇక్కడ మనకి ఇంకా చెప్తూ ఉన్నారు. కృష్ణ భక్తి భావనలో కర్మని వనరించిన వాడు కృష్ణ పరమగు కర్మల యందు సంలగ్నమై ఉండాలి. ఈ జ్ఞానం అంతా ఎలా పొందుతాం? ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాం. గోలోక ధామం ఎలా ఉంటుంది? ఆ ధామంలో అది స్వయం ప్రకాశము. సూర్యుడి యొక్క శక్తి ఎలా అంతా నిండి ఉంటుందో, కృష్ణుడి యొక్క శక్తి అంతా నిండి ఉంటుంది. మనకి సంపూర్ణ జ్ఞానం అంటే విష్ణువు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పూర్ణాంశ. ఇటువంటి పూర్తి జ్ఞానం అనేది మనకి ఎలా అందుతుందంటే, కృష్ణుడికి సేవ చేయడం ద్వారానే. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకంలో చెప్తారు. ఏమిటంటే, "నీ తెలివితేటలతోని, నీ ఇంద్రియాలతోని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నన్ను అర్థం చేసుకోలేవు. నాకు సేవ చేస్తే, సేవోన్ముఖే జిహ్వాదం స్వయమేవ స్ఫురత్యద." అంటే ఆయనకు సేవ చేయడం ద్వారా ఆయన ఎవరో ఆయన మనకు అర్థమయ్యేలా మనకి చెప్తారనమాట. అంటే మనసు ద్వారానే జ్ఞానం ఇస్తాడు. ఎలా? సేవ చేయడం ద్వారా. సేవ చేయకుండా నువ్వు ఇంద్రియాలతో ప్రయత్నం చేయాలని తెలుసుకుంటే, అది ఎప్పటికీ ఆయన అర్థం కాడు. ఇక్కడ మనకి ఆయనని సేవ ద్వారానే మనం ఆయన్ని తెలుసుకోగలమనే విషయాన్ని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందుతామో మనకి తెలుస్తుంది. కృష్ణుడిని తెలుసుకోవాలి అంటే మనం సేవ చేయాలి. ఎప్పుడైతే జన్మ మృత్యుల నుంచి బయట పడతామో అప్పుడు ఆయన ధామానికి చేరుకుంటాము అనే విషయాన్ని వివరించిన తర్వాత చివరి లైన్‌లో ఒక ఖచ్చితమైన విషయాన్ని చెప్పారు ప్రభుపాదుల వారు. అనగా భౌతిక స్థితి నుండి ముక్తిని బడయుటయే యోగ పూర్ణత్వం అనబడును. అమాయక ప్రజలను మోసపుచ్చు ఇంద్రజాలం కానీ, వ్యాయామ ప్రదర్శన కానీ యోగ పూర్ణత్వం కానేరదు. అంటే ఇంద్రియ జాలాలు అంటే ఏమిటి? నాకు గొప్ప సిద్ధులు ఉన్నాయి అందరి ముందు ప్రదర్శించుకోవడం కానీ, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నామని చెప్పి నిద్రపోతూ ఉండి, మళ్ళీ మనకు తెలిసిన ఏదో యోగాభ్యాసము, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఏదో యోగాభ్యాసం చేయడం ద్వారా అదే యోగము, అదే ధ్యానము నేను భగవంతుడిని చేరుకోగలను అనుకుంటే అదేమవుతుందంటే ఇక్కడ చెప్తున్నాడు. మనల్ని మనం మోసపుచ్చుకోవడం. ఎప్పటికి కూడా భగవద్ రాజ్యానికి నువ్వు చేరలేవు. నీది యోగ పూర్ణత్వం కానే కాదు అని చెప్తున్నారన్నమాట. భగవంతుడికి ఏదో ఒక విధంగా అనుసంధానం కావడమే యోగము. అది ధ్యాన యోగమైనా, భక్తి యోగం అయినా సరే. ఎవరైతే పూర్ణత్వం పొందగలరో వాళ్ళు మాత్రమే భగవద్ధామం చేరుకోగలరు. అదే యోగ పూర్ణత్వము అని మనకి ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఖచ్చితంగా వివరించారు. ఆ తర్వాత 2 శ్లోకాల్లో కూడా మనకి ఏం వివరిస్తున్నారండి? ఇక్కడ చెప్తున్నారు. "ఓ అర్జున! అతిగా భుజించడానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి, ని నిద్ర లేని వానికి యోగి అనబడుటకు అవకాశమే లేదు" అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అతిగా తినడం అంటే ఏంది? తక్కువగా తినడం అంటే ఏంటి? మనకి ఎంత సరిపోతుందో అంత తినడం సరి అయిన ఆహార పద్ధతి. అంతకంటే ఎక్కువగా తినడము అది సరి అయింది కదా! అతిగా తినడం అవుతుంది. అంటే మరి ఎలా అండి? ఈ అతి అనేది, తక్కువ అనేది ఎలా నిర్ణయం చేస్తాము? ఒక చీమ ఉందనుకోండి. ఆ చీమకి ఇంత కొంచెం ఒక బియ్యపు గింజ సరిపోతుంది. ఒక బియ్యపు గింజ కూడా దానికి ఎక్కువ. ఒక చక్కెర పలుకు చాలు. ఒక ఏనుగుకి ఒక ట్రాక్టర్ నిండా దానికి కావాల్సిన ఈ చెరుకు గడలు, ఆహారము పెట్టినా కానీ అది తినేస్తుంది. అంటే ఏనుగుకి సరిపడింది అది. మనకి చీమకు సరిపడేది ఒక చక్కెర పలుకు. అలానే మనకు సరిపడినంత మనం తినాలి. ఇప్పుడు తక్కువ తిన్నా మంచిది కాదు. ఎక్కువ తిన్నా మంచిది కాదు. ఇప్పుడు మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మనం అందరం గూడా ఎక్కువ తినడానికి అలవాటు పడి ఉన్నాం. సడెన్‌గా మార్చేస్తే అది కష్టం.
అందుకని తక్కువ తినడం కూడా అభ్యాసం ద్వారా నేర్చుకోవాలి. ఇయాల చెప్పాం కదా అని రేపే మనము తక్కువ తినడము, రేపే మనం తక్కువగా నిద్రపోవడం చేస్తే అది మనకి సరిపడదు. మనం ఏం చేయాలి? అభ్యాసం ద్వారానే చేయాలి. ఇక్కడ ఎక్కువ తినడం అంటే ఇంకొకటి ముఖ్యంగా ఇంకో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏది సాత్వికమైన ఆహారం కాదో, కృష్ణ ప్రసాదం కాదో, తమో గుణంలో ఉన్న, రజో గుణంలో ఉన్న ఆహారం ఏంటిదో అది మనకి ఎక్కువ తినడంతోనే సమానం. ఇప్పుడు ఇంకొకటేమిటి? కృష్ణ ప్రసాదమైనా సరే తగినంతగా తినాలి. ఎక్కువ తక్కువగా తింటే ఏమవుతుంది? కృష్ణ ప్రసాదమైన ఎక్కువగా తిన్నామనుకోండి, మంచిగా టెంపుల్‌కెళ్ళాం ఏదో ఫెస్టివలు, 5, 6 రకాల స్వీట్లు పెట్టారు కదా! అని అన్నీ ఎక్కువ తినేసాం. ఏం జరుగుతుంది? అజీర్తి వస్తుంది. ఇంకొంతమందికి ఎక్కువగా తినడం వల్ల చక్కెర వ్యాధి అంటే డయాబెటిస్ వస్తుంది. వాళ్ళు తక్కువ తింటే ఏమవుతుంది? ఎవరైతే తక్కువ తింటారో వాళ్ళకి క్షయ వ్యాధి వస్తుంది. టీబీ. అంటే మనం అర్థం చేసుకోవాలి. తక్కువ తినకూడదు, ఎక్కువగా తినకూడదు. యుక్తాహారం మనకి నెక్స్ట్ తర్వాత శ్లోకంలో చెప్తారు. యుక్తాహార విహారస్య. యుక్త ఆహారము అంటే యుక్తము అంటే ఏమిటి? నీ తెలివితేటల్ని ఉపయోగించి ఎంత తినాలో అంత తిను. విహారం. విహారం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, విహారాలు చేసినా ఇక్కడ విహారంలో 2 మీనింగ్‌లొస్తాయి. ఎక్కడికైనా మనం విహారం వెళ్ళడమే కాదు, విహారము అంటే ఇక్కడ మైథున జీవితం. అది కూడా నువ్వు ఎంత అవసరమో అంతే. మనకి శాస్త్రంలో ఏ విధంగా చెప్పారు? పిల్లల్ని కనడం కోసమే దాన్నిచ్చారు. అతిగా చేశామనుకోండి, మనము ఏం జరుగుతుంది? మనం అనారోగ్యం పాలైపోతాం. మన శక్తి క్షీణిస్తుంది. శక్తి నశించిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ అందుకనే చూడండి, ఈ మైథున జీవితానికి దూరంగా ఉన్న బ్రహ్మచారులు కానీ, సన్యాసులు వాళ్ళు ఎక్కువ ఎలర్ట్‌గా ఉంటారు. ఎక్కువ శక్తి ఉంటుంది. ఎక్కువ పని చేయగలరు. రోజంతా పని చేసినా వాళ్ళు అలసిపోరు. కానీ గృహస్థులు కొంచెం సేపు చేస్తేనే అలసిపోతారు. కారణం ఏమిటి అంటే, వాళ్ళ శక్తిని ఆ విధంగా వృధా చేసుకోరు. ఎవరైతే మైథున జీవితం ద్వారా శక్తిని వృధా చెయ్యరో, వాళ్ళ శక్తి ఓజస్సు రూపంలో వాళ్ళలోనే నిలిచి ఉండి, ఆ శక్తి మనకంటే గృహస్థుల కంటే 2 రెట్లు, 3 రెట్లు పని చేయగలరు. అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. యుక్తమైన ఆహారం ఉండాలి, విహారం కూడా ఉండాలి. ఇంకొకటి ఏం చెప్పారు ఈ శ్లోకంలో? యుక్త చేష్టస్య కర్మసు. యుక్త చేష్టస్య అంటే యుక్తమైన కర్మల్ని చేయాలి. యుక్తమైన కర్మలంటే ఏమిటి? మనకి కృష్ణుడికి సంబంధించిన కర్మలు. కృష్ణపరమైన కర్మలు. ఏమిటండి కృష్ణపరమైన కర్మలు అంటే? ఏ పని చేసినా కృష్ణ సంబంధంగా. ఇప్పుడు మనము వంట చేసినా, టైప్ రైటింగ్ చేసినా, లేకపోతే ఇప్పుడెవరైనా క్లాస్ చెప్తుంటే నోట్స్ రాసుకుంటుంటారు. అలా నోట్స్ రాసుకున్నా, ఏదైనా క్లాస్ విన్నా, లేకపోతే కూరగాయలు తెచ్చినా, సరుకులు తెచ్చినా ఏదైనా నేను కృష్ణుడి కోసం చేస్తున్నాను. నేను గార్డెనింగ్ చేస్తేనే కృష్ణుడి కోసము నేను కూరగాయలు పండిస్తున్నాను. పూలని, గులాబీ పూలని పెంచుతున్నాను. అందమైన పూలని పెంచి తర్వాత కృష్ణుడికి సమర్పిస్తాను. అలా కృష్ణ చేష్టస్య కర్మసు అంటే యుక్త చేష్టస్య అంటే పరమైన కర్మలు చేయడమే అక్కడ యుక్తమైనది అన్నమాట. యుక్త స్వప్నావ బోధస్య అంటే సరి అయినంత నిద్ర. అది ఎక్కువ నిద్రపోయినా, తక్కువ నిద్రపోయినా కానీ అక్కడ ఏమంటున్నారు? యోగో భవతి దుఃఖః. అటువంటి యోగి దుఃఖాన్ని పొందుతాడు. ఇప్పుడు సరి అయిన నిద్ర అంటే ఏమిటి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరి అయిన నిద్ర. కొంతమంది 4 గంటలే, కొంతమంది 5 గంటలే నిద్ర సరిపోతుంది. కొంతమంది 6 గంటలు, 7 గంటలకు నిద్ర కావాలి. అది మనకి ఎంత అయితే సరిపోతుందో అంత నిద్రపోవాలి. అంతే తప్ప ఇప్పుడు మనకి ఎలా ఆలోచిస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తే, ఎక్కువగా భోజనం తింటే, ఎక్కువగా నిద్రపోతే, శనివారం, ఆదివారం పూర్తిగా రెస్టే తీసుకోవాలి. పడుకొనే ఉండాలి. అది ఎక్కువగా సుఖవంతమైన, సంతోషకరమైన జీవితం అనే ఒక రాంగ్ డెఫినిషన్ వచ్చేసింది అందరికి. కారణం ఏమిటి? మనకున్న అజ్ఞానం. సరి అయింది ఏమిటి? నీకు ఎంత కావాలో అంతే తినాలి. ఎంత రెస్ట్ తీసుకోవాలో అంతే తీసుకోవాలి. నేను ఎక్కువ మంది డబ్బు సంపాదించాను. నాకెక్కువ మంది నౌకర్లున్నారు. అన్ని పనులు వాళ్ళు చేస్తారు. నేను పడుకొనే ఉంటా శనివారం, ఆదివారం. టీవీ చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా. అది కాదు సుఖము. అసలు వాళ్ళు ఎప్పటికీ భౌతికమైన లోకంలోనే దుఃఖాన్ని పొందుతారు. ఇక ఆధ్యాత్మికమైన లోకము, భగవద్ధామము, భగవంతుడి యొక్క సేవ వాళ్ళకి కలలో మాటన్నమాట. వాళ్ళ కలలో కూడా ఊహించలేరది. అంటే యుక్త ఆహారం ఉండాలి, విహారం ఉండాలి, యుక్త చేష్ట అంటే భగవంతుడికి సంబంధించిన కర్మలు యుక్తంగా ఉండాలి. యుక్త స్వప్నావస్య అంటే సరి అయిన నిద్రని పోవాలి. ఇప్పుడు సరి అయిన నిద్ర అంటే ఎప్పుడైతే మనం భక్తిలో పురోగతి చెందుతూ ఉంటామో,
మన ఆహారం మీద, నిద్ర మీద మనకి కంట్రోల్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ కృష్ణ చైతన్యంలో ఇంకా అభివృద్ధి చెందలేదో, అప్పటికి మనకి మన ఆహారం మీద, మన నిద్ర మీద మనకు కంట్రోల్ రాదు. ఎప్పుడైతే కంట్రోల్ రాదో, ఇంకా మనకు పురోగతి చెందాలి అని అర్థం. ఎప్పుడైతే కంట్రోల్ వచ్చిందో, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం పురోగతి చెందాము. చెందుతూ ఉన్నాము, ఇంకా పురోగతి చెందాలి. అలానే మనం చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు 2 గంటలు, 3 గంటలే నిద్రపోయేవాడు. ఆయనకు అదే సరిపోయేది. అలా అని ఆయన్ని చూసి మనం ఇమిటేట్ చేయొద్దు. అప్పుడు మేమేం చేస్తాము? యోగి భవతి దుఃఖః అంటే దుఃఖాన్ని పొందుతాం. ఇప్పుడు మనమందరం కూడా భక్తి యోగులం. మనమందరం కూడా తెలుసుకోవాలి మనకి ఎంత ఆహారం అవసరం, ఎంత నిద్ర అవసరమో అని. ఎప్పుడైతే ఇది తెలుసుకోలేదో మనం దుఃఖాన్నే పొందుతాం అన్నమాట. ఖచ్చితంగా అర్థం చేసుకొని ఏది సరి అయినది, మనకి ఎంత అవసరము అని అంత తెలుసుకొని, అంతే స్వీకరిస్తూ మనం ఇక్కడ చూడండి. మనం లాస్ట్ 15 శ్లోకంలో ఏం చెప్పాడు? యోగారూఢ స్టేజి. ఉన్నత స్థాయికి పొందిన ధ్యాన యోగైన, భక్తి యోగైన ఏం పొందగలడని చెప్పాడు. వెంటనే 16, 17 శ్లోకాల్లోకి ఏం చెప్పాడు? యోగారురుక్ష స్టేజ్‌లోకొచ్చేసాడు మళ్ళీ. నువ్వు ఆ స్టేజ్‌కి వెళ్తే అలా పొందుతావు. మరి ఆ స్టేజ్‌కి వెళ్ళాలి అంటే యోగారుక్ష స్టేజ్‌లో నువ్వు ఈ విధమైన విధానాలు పాటించాలి అని శ్రీకృష్ణ భగవానుడు 16 మరియు 17 శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు. మన భోజనం ఎలా ఉండాలి? ఆ! మనము ఎలా జ్ఞానాన్ని పొందాలి? ఎలా తగినంతగా నిద్రపోవాలి? అనే విషయాన్ని మనకి వివరించారు. అన్నీ కూడా యుక్తంగా ఎవరు చేస్తారో వాళ్ళు యోగా వృక్ష స్టేజ్ నుంచి యోగారూఢ స్టేజ్‌కి వెళ్తారు ధ్యాన యోగులు. భక్తి యోగులు ముందే యోగారూఢ స్టేజ్‌లో ఉంటారు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇవన్నీ పాటిస్తూ కొంత పురోగతి చెందిన వాళ్ళందరూ కూడా సులభంగా యోగారూఢ స్టేజ్‌కి వెళ్ళగలరు. ఎందుకంటే కొంత పురోగతి చెందిన వాళ్ళందరూ ఈ యోగా వృక్షలో ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ కూడా పాటిస్తూనే ఉంటారనమాట. మనకి ఇవన్నీ చెప్తూ ఉంటే ఇవన్నీ ఇంతకు ముందు కూడా చెప్పారుగా మాతాజీ. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే, అక్కడ కర్మయోగంలో స్థితప్రజ్ఞుడికి ఉండే లక్షణాలు చెప్పారు. అవి ఇవే లక్షణాలు. ఇక్కడ ధ్యాన యోగంలో ధ్యాన యోగికి ఉండే లక్షణాలు ఏ విధంగా ఉండాలి? ఉండడం వల్ల ఏం పొందగలడు అని చెప్తున్నారు. తర్వాత భక్తి యోగంలోకెళ్తే కూడా మళ్ళీ ఇవే చెప్తాడు. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అన్ని రకాల విధానాల్ని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు ఆహ్ ఒక పిల్లవాడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ చదువుకోవాలి అంటే ఎన్నో రకాల ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఇంటర్ చేసిన తర్వాత, నువ్వు 10థ్ చదివిన తర్వాత నువ్వు ఏ గ్రూప్ తీసుకోవచ్చు? ఏ గ్రూప్ తీసుకుంటే నీకు ఉన్న పురోగతి ఏమిటి? నువ్వేం పొందగలవు? నువ్వు లాయర్ కాగలవా? ఇంజినీరింగ్ కాగలవా? డాక్టర్ కాగలవా? వెళ్తే నీకున్న ఆప్షన్ ఏమిటి? అన్నీ మనకు వివరిస్తున్నాడు. అలానే మనము అన్నీ తెలుసుకొని మన పిల్లవాడిని ఒక గ్రూప్‌లో, ఒక కాలేజీలో జాయిన్ చేస్తాం. అలానే కృష్ణుడు కూడా నువ్వు భగవంతుడిని చేరుకోవాలా? అక్కడికి వెళ్లి భగవంతుడికి సేవ చేయాలా? అని మనకు అన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఇంతకుముందు కర్మయోగం అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ ధ్యాన యోగం గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత భక్తి యోగం గురించి చెప్తాడు. ఎవరైనా సరే చేరే మార్గం ఏమిటి? కృష్ణుడే. కానీ వివిధ మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల యొక్క జ్ఞానం పొందు. అప్పుడు నీకు ఏది సులభమో అది పొందు అనే విషయాన్ని ఇక్కడ ధ్యాన యోగంలో ఉన్న ఆ 2 స్టేజ్‌ల గురించి ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు? ఎలా ఆ స్థితికి వెళ్ళాలి అనే జ్ఞానాన్ని మనకి కూలంకషంగా వివరిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనకి యోగా వృక్షలో ఏ విధమైన నియమాలు పాటించాలి అనేది ఈరోజు తెలుసుకున్నాం. తరువాత ఇంకా ఏం చెప్తున్నాడు కృష్ణుడు? యోగా వృక్ష గురించి చెప్తాడా? యోగా రూఢ గురించి చెప్తాడా? ఇంకా ఏం చెప్తాడు అనేది రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. ఏమన్నా ప్రశ్నలు, కామెంట్స్ ఉంటే చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అంతమేగా మాతాజీ. ఎప్పుడైనా మనకి మన శాస్త్రాల్లో భాగవతంలో అనేక సార్లు చర్చిస్తూ ఉంటారండి. గోలోకధామం అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉండేవాళ్ళు భౌతిక లోకంలో ఉండే వాళ్ళకంటే 3 రెట్లు ఉంటారు. అంటే మొత్తం జనాభాని మనము 4 భాగాలుగా విభజిస్తే ఒక భాగం మొత్తం భౌతికమైన లోకంలో. భౌతికమైన లోకం అంటే ఏమిటి? అన్ని రకాల విశ్వాలు. మన ఒక్క విశ్వం కాదు. మనకి అన్ని అనంత విశ్వాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ భౌతికమైన లోకవాసులే. వాళ్ళందరూ కూడా ఒక వంతైతే ఆధ్యాత్మిక లోకంలో భగవద్ధామంలో ఉండేవాళ్ళు ఇంతకంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటారు. హరే కృష్ణ. ఆధ్యాత్మిక లోకంలో ఎవ్వరైనా యవ్వనంగానే ఉంటారు. మరణం ఉండదు, ముసలితనం ఉండదు, వ్యాధి ఉండదు. ఎక్కడికైనా ఏ నిమిషంలో అయినా ఎలా అయినా వెళ్ళగలం. మనకిప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏమిటండి? ఒక కారో, ఒక బస్సో, ఒక ట్రైనో, ఫ్లైటో కావాలి. అక్కడ ఎక్కడికైనా ఏ నిమిషంలో అయినా వెళ్ళగలం.
ఒకవేళ మనం గోలోక ధామంలో ఉన్నామనుకోండి, వైకుంఠ ధామానికి వచ్చి విజిట్ చేసి వెళ్ళగలం. ఎప్పుడైతే ఉన్నత లోకానికి వెళ్తామో, ఆ ఉన్నత లోకానికి వెళ్ళిన వాళ్ళు అంతకంటే కింది లోకాలకి ఎప్పుడైనా వచ్చి వెళ్ళగలరు. ఇప్పుడు వైకుంఠ లోకంలో ఉన్న వాళ్ళు అంతకంటే కింది లోకాలకి రావచ్చు. కానీ గోలోక ధామానికి వెళ్లి చూసి రాలేరు. అలా గోలోక ధామంలో ఉన్నవాళ్ళు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలరు. ఏం కావాలంటే అది తినగలరు. తినకుండా గూడా ఉండగలరు. అది అది ఆ సేవ అనేది అది ఎలా ఉంటుందనేది మనము మాటల్లో చెప్పలేం మాతాజీ. అంత బావుంటుంది గోలోక ధామంలో. మనం అందుకే అక్కడికి వెళ్లి కృష్ణుడికి సేవ చేద్దాం. హరే కానీ అంత కృష్ణ మంచిగా అంటే ప్రతి మనిషి కూడా ఎవ్వరిని కూడా భగవంతుడని, ఆయన యజమాని అని ఒప్పుకోవడానికి 100% ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర నేను కూడా అలా ఉండాలి అనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే కృష్ణుడు అలా మన భావన వచ్చిందో, సరే అయితే నువ్వు కూడా అలా ఉండు, ప్రయత్నం చెయ్యి అని మనని భౌతిక లోకానికి పంపిస్తాడు. అలా భావం రావటానికి కూడా కారణం ఆయనే తెప్పించి ఆయనే ఒక సృష్టిని సృష్టించాడేమో. లేదు మాతాజీ. మన ఆలోచనలు ఎలా ఉండాలి అనడానికి, ఇప్పుడు మనము ఎంతగా కృష్ణుడి పైన ఆధారపడి ఉంటామో, దాన్ని బట్టే మన ఆలోచనలు. ఇప్పుడు కృష్ణుడి పట్ల మనము పూర్తిగా ఇప్పుడు మన గురు మహారాజ్ లాగా కృష్ణుడి పట్ల మనము పూర్తిగా ఆయన పట్ల సర్వస్వ శరణాగతి అయితే, మన ఆలోచనని, మన మాటని, మన నడతని అన్నీ కూడా ఆయనే నిర్దేశిస్తాడు. మనము కొంతగా ఆయన మీద డిపెండ్ అయ్యామనుకోండి, కొంత శరణాగతి ఉంటే, కొంతగా మనని ఆయన నియమిస్తాడు. అసలు శరణాగతే కాకపోతే, "నీకు తెలివితేటలు ఇచ్చాను కదా! నీకిష్టమైనట్టు నువ్వు బ్రతుకు" అని చెప్తాడు. అప్పుడు అవివేకంలోనే ఉంటాం. అవివేకంలోనే ఉంటాం. అదే కదా మనం ఇప్పుడు చేసేది. బాగుంది మాతాజీ, ఈ రోజు క్లాస్ బాగుంది. పూర్తిగా ఆయన మననే చేసినట్టయితే, మనం ఈ భౌతిక లోకంలోకి ఎందుకొచ్చాం మాతాజీ? మనకి కొంత స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రతను బట్టి ఇప్పుడేం చెప్పాడు కృష్ణుడు? మనకు ఆ స్వతంత్రత ఇవ్వబట్టే ఎన్ని రకాలు ఇస్తున్నాడండి? 3 రకాల యోగాల గురించి నేను చెప్తున్నాను. ఆ 4 రకాల యోగాల గురించి చెప్తున్నాను. నీకు ఏ యోగం నచ్చితే అది పాటించి నువ్వు భగవద్ధామానికి చేరుకో అన్నాడు. అంటే భగవంతుడిని చేరుకునే విషయాల్లో మనకి ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు. భౌతికమైన లోకంలో కూడా మనం ఎలా జీవించాలి అని మనకి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే మనం పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడితే అప్పుడు మనకి సరి అయిన తెలివితేటలను కూడా ఆయనే ఇస్తూ ఉంటాడు. మనం ఎంత ఆధారపడితే అంతగా మనని ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. అది ఇంకోటి రాయడం మాతాజీ. కాదు, మన మీద నమ్మకంతో మన శాస్త్రము గురువులు అంటే గనక ఆ బాధ్యతని పెడితే హ్మ్. ఒకవేళ మన గురువు మనకి చెబితే, నీకు అర్హత ఉంది, నీకు ఆ స్థాయి ఉంది, నువ్వు భగవద్గీతకి భాష్యం రాయి అన్నప్పుడు నేను రాస్తే దానికి విలువుంటుంది. తప్ప నువ్వు ఎంత గొప్ప జ్ఞానివి కానియండి, నీకు సంస్కృతం రానియండి, పండితుడు కానియండి, వాళ్ళు రాస్తే భాష్యం దానికి ఇంత పైసా విలువుండదు. గురువు ఆజ్ఞ ప్రకారంగా రాశారనుకోండి విలువుంటుంది. ఇప్పుడు అంతకుముందు కూడా భగవద్గీతకు భాష్యాలున్నాయి. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు. "నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా! నువ్వెందుకు తర్జుమా చేయకూడదు? నువ్వెందుకు రాయకూడదు" అని. ఎప్పుడైతే గురువు చెప్పాడు కాబట్టి ఆయన చేశాడు. ఆయన సొంత పెత్తనంగా ఆయన నేను రాయాలి అని రాయలేదు. అందుకని దానికి విలువొచ్చింది. అంటే అలా సొంత నిర్ణయంతోటి రాసుకున్న వాళ్ళకి ఆత్మ సంతృప్తి ఒకటి మిగులుతుంది మాతాజీ. మాతాజీ ఆత్మ సంతృప్తి కూడా మిగలదు మాతాజీ. ఆత్మ సంతృప్తి మిగిలింది అని మనని మనం మోసం చేసుకుంటున్నాం. మోసం వేరు, నిజమైన సంతృప్తి వేరు. ఇంకొకటి మనం భక్తులం కావడం వేరు, నేను గొప్ప భక్తుడిని అనుకోవడం వేరు. నువ్వు కాకపోయినా పర్వాలేదు. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా భక్తుడివి అవుతావు. కానీ నేను కాకుండా నేను అయినాను అనుకున్నాననుకో నేను ఎప్పటికీ భక్తుడిని కాను. మోసం చేసుకోవడం అతి పెద్ద ప్రమాదం. నువ్వేం చెయ్యకపోయినా పర్వాలేదు. నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప భక్తుడిని అని మోసం చేసుకుంటే ఇంకెక్కువ ప్రమాదం. అంటే మన కోసం మనం భక్తులు అవ్వాలి కానీ యాక్ట్ చేసి 10 మందికి నేను భక్తుడిని చూపించుకోవడానికి అవ్వకూడదు. లేదు మాతాజీ. మనం కోసం కూడా మనం భక్తులం అవ్వకూడదు. మనం కృష్ణుడి కోసం భక్తులం అవ్వాలి. అదే అంటే మనం పురోభివృద్ధి పొంది కృష్ణుడిని మెప్పిస్తూ కృష్ణ సేవ చేస్తూ భక్తులం అవ్వచ్చు కానీ నలుగురి కోసం యాక్టింగ్ చేస్తూ ఏదో కృష్ణ సేవ చేస్తున్నాను నేను భక్తుడిని అయిపోయాను అన్నట్టు ఉండకూడదు. అలా అని కాదు మాతాజీ. యాక్టింగ్ అని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే
ధ్యానం చేస్తున్నాను, నేను గొప్ప ధ్యానిని అని చెప్పి ధ్యానం చేస్తూ నిద్రపోతూ ఉంటారు. అది వాళ్ళెవరిని మోసం ఏం చెయ్యరు. వాళ్ళు మోసం చేసుకుంటారనమాట. నేను గొప్ప ధ్యాని అని. అది అసలైన మోసం. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పోతన భాగవతము అట్లా చెప్తారు కదా, అవి ప్రామాణికం కాదంటారా? లేదు మాతాజీ, పోతన భాగవతం ప్రామాణికం కాదు. ఎందుకంటే పోతన ఎటువంటి ప్రామాణికమైన గురు పరంపరలో లేడు. మరి ఇంకొక కానీ విషయం మనకి చాలా వరకు చెప్పొచ్చో లేదో, పోతన భాగవతం చాలా మంది ఫాలో అవుతారు. ఒక్క నిమిషం మాతాజీ.